గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అందరం. వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయిందండి. సో నేను పూజ చేసుకున్నా, ఎలా చేసుకున్నా ఏంటి, ఎంతమంది ముత్తైదువులు వచ్చారు, ఎంతమంది మహాలక్ష్ములు వచ్చారు మా ఇంటికి అనేది నేను ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను. ఒకసారి చూడని వారు వెళ్ళి చూడండి. వీడియో అయితే చాలా బాగుంటది. సో ఈ పూజ రోజు నేను ఏ టైంకి లేచాను, సో ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అండ్ నైవేద్యం ఎలా తొందరగా ఫాస్ట్ గా కుక్ చేసుకున్నాను, నైవేద్యం వండేసుకున్నాను అమ్మవారికి, అండ్ పూజ ఏ టైం లోపు కంప్లీట్ చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటది. ఒకసారి చూడండి. అండ్ నేను ఈ పండుగ రోజు అయితే 3 o'clock కి అలా నిద్ర లేచానండి. నిద్ర లేవగానే ఫస్ట్ ఇల్లు మొత్తం మంచిగా శుభ్రం చేసుకున్నాను. ఆల్రెడీ దేవునికి సంబంధించిన పూజ సామాగ్రి, పటము అవన్నీ నేనైతే ఆ ముందు రోజు అంటే గురువారం రోజునే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో అలా క్లీన్ చేసుకుంటే మనకు పూజ రోజు మంచిగా తొందరగా ఫాస్ట్ గా పూజ అయితే చేసుకోవచ్చు. సో మనము పూజ రోజు ఇలా క్లీన్ చేసుకుంటే పూజ సామాగ్రి అవన్నీ ఆ రోజే చేసుకోవాలంటే మనకు పూజ చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకనే నేను ఏదైనా పూజ చేసే ముందు రోజే మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే చేసుకుంటాను. పూజ రోజు ఫాస్ట్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్ గా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తల స్నానం అయితే చేసుకొని ఇక ఫస్ట్ అయితే ఇంటి ముందట ముగ్గు అయితే నా క్రియేటివిటీతో ముగ్గులు అయితే డిజైన్ అయితే వేసేస్తున్నానండి. సో నాకు ఈ మధ్యలో ఈ ముగ్గులు డిజైన్ల మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే కొత్త కొత్త డిజైన్స్ అయితే వేస్తున్నాను. సో ముగ్గుతో వేయడం ఇంకా ఇష్టం అన్నమాట. సో అలా వేసి కొంచెం అలా రెడ్, ఎల్లో, కుంకుమ, పసుపు అలా వేస్తే ఇంకా చాలా నిండుగా చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇలా చాపిస్తూ వేస్తున్నానంటే ముగ్గు అస్సలు ఉండట్లేదండి. సో ఆ గాలికి ముగ్గు అయినా కలర్స్ అయినా అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ చాపిస్తూ అయితే నేనైతే ఒక డిజైన్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం ఈ రోజు వరలక్ష్మి వ్రతము కాబట్టి ఇంట్లో కొంచెం పాజిటివ్ గా హడావిడిగా ఉంటది. సో నేను హడావిడి లేకుండా ఇంత ఎవరి సపోర్ట్ లేకుండా ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే ఒక ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. సో చాలా బాగుంటది వీడియో అయితే. సో నేను అస్సలు అనుకోలేదండి, నేనేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను ఇంత అప్డేట్ అండ్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే పాజిటివ్ అండి. ఎందుకో తెలియదు, ఇలా పూజ చేసుకుంటే మైండ్ రిలాక్స్ గా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకనే ఇలా కార్తీక మాసమైనా ఈ శ్రావణ మాసమైనా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎక్కువగా మాసంలో ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కార్తీక మాసంలో పొద్దున్నే లేవగానే మనకు గుడి వైబ్ అంటే ఇంట్లో స్టార్ట్ అయిపోతుంది. సో పొద్దున్నే మనము ఇంట్లో దీపారాధన చేసుకోవడం, తులసి దగ్గర పూజించుకోవడం, గుడికి వెళ్ళడం, హడావిడిగా పండుగ వైబ్ గా ఉంటది కార్తీక మాసంలో. ఈ శ్రావణ మాసంలో అయితే ఇక ముత్తైదులు చెప్పాల్సిన అవసరమే లేదు. షాపింగ్లు, దేవునికి సంబంధించింది అన్ని ఇక ఒక 1 month నుంచే జరుగుతూనే ఉంటది అన్నమాట. సో ఫైనల్ గా అయితే నేను డిజైన్ వేసేసుకొని నా దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతికి, న్యూ ఇయర్ కి తీసుకున్న కలర్స్ అయితే అట్లనే ఉన్నాయండి. సో అలా కొన్ని అలా వేసుకొని నేనైతే ఇవి కంప్లీట్ చేసేస్తున్నాను. సో మంచిగా వస్తుంది. కానీ ఇప్పుడు ఇది వేసిన తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ముగ్గు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి. ముగ్గు వేయడం అయిపోగానే వెంటనే కిచెన్ రూమ్ కి అయితే వచ్చేసాను. కిచెన్ రూమ్ లో రాగానే నేనైతే ఫస్ట్ రైస్ అయితే పెట్టేసుకుంటానండి. రైస్ నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఒక 1/2 hour. ఇలా నానబెట్టుకుంటే మనకు రైస్ పొడిగా ఉంటది, మెత్తగా కాకుండా మనకు రైస్ అనేది తొందరగా బాయిల్ అయిపోతుందని నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒక్క రైస్ పెట్టుకుంటే మనము 2-3 రకాల నైవేద్యం అయితే అమ్మవారికి అయితే వండేసుకోవచ్చు. ఆల్రెడీ నేను నైట్ అయితే శనగలను అయితే నానబెట్టుకున్నాను. అవి మంచిగా ఉబ్బినాయి, మంచిగా అయినాయి అన్నమాట. సో కొన్ని అయితే తాంబూలానికి వాయనం ఇవ్వడంలో ఇస్తాను, కొన్ని అయితే బాయిల్ చేసి ఉడకబెట్టి అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే సమర్పిస్తానండి. సో ఒక్క రైస్ అయిపోతే చాలు. మనము ఒక్క రైస్ తో పులిహోర, దద్దోజనము, స్వీట్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి చెలిమిడి అండ్ నానబెట్టుకున్న పెసర్లు అండ్ స్వీట్ అండ్ పానకము, బెల్లంతో ప్రిపేర్ చేసుకున్న పానకం కూడా అమ్మవారికి పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను ఎవరో చెప్తేనే నేర్చుకోలేదు, చూసి నేర్చుకోలేదు. సో అన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానండి. పూజ విధానం, ఎలా పూజ చేసుకోవాలి, అసలు ఏమేం నైవేద్యం వండాలి దేవునికి. సో చాలా రకాల నైవేద్యం ఉంటాయి. బూరెలు, మళ్ళీ వడలు, ఇలా చాలా రకాలుగా మనకు మన ఓపిక బట్టి మనకు ఇష్టంతో ఎన్ని చేస్తే అన్ని పెట్టొచ్చు దేవునికి నైవేద్యంగా. సో నేను బూరెలు, వడలు ఈ 2 అయితే చేస్తలేనండి. సో అవి పెద్ద ప్రాసెస్ ఉంటది, అందుకే అవి అయితే చేస్తలేను. సో సింపుల్ రైస్ తో మనం ఒక పులిహోర, దద్దోజనం, స్వీట్, మళ్ళీ ఇవి శనగలు, గూడాలు, గుగ్గిళ్ళు ఇవన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అందుకే కుక్కర్ లో అయితే నేను ఈ శనగలు అయితే బాయిల్ చేసుకుంటాను. సో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అండ్ మనకు తాంబూలం అంటే
వాయనానికి ఇవ్వడానికి కొన్ని ఇంటికొస్తారుగా అప్పుడు నైవేద్యంగా కొంచెం తినడానికైతే పెడతాను కొంచెం కొంచెం. సో, అందుకనే కొంచెం పెట్టుకుంటున్నాను. అందుకే నైటే నేను ఎక్కువగా నానబెట్టుకున్నానండి. సో, ఇవి మనము వాయనంలో ఇవ్వడానికి గూడా మంచిగా ఉంటది. అందుకనే నేను ఎక్కువగా నానబెట్టుకున్నాను. సో, ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకోలేదండి. అన్నీ యూట్యూబ్‌లో జూసి నేర్చుకున్నాను. సో, నాకు ఎవ్వరు నేర్పియలేదు. మా అత్తగారు నేర్పియలేదు. మా అమ్మగారు గూడా నేర్పియలేదు. అసలిలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అనే విషయం గూడా నాకు తెలియదు. పెళ్ళైన తర్వాత ఇలా వరలక్ష్మి వ్రతం రోజు టెంపుల్‌కెళ్ళినప్పుడు ఇలా వాయనం తీసుకున్నాను. సో, వాయనం ఎందుకు ఇస్తుర్రు ఏంటి అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో, ఇలా పూజ జేసుకోవాలా వరలక్ష్మి వ్రతము అనేది నాకు అప్పుడు ఐడియా వచ్చి, అప్పుడు సెర్చ్ జేసి, అప్పుడే చేద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు వీలవ్వలేదు. అందుకనే నేను చేసుకోలేదు. తర్వాత కొత్తగా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయించుకున్నాం. ఆ తర్వాతనే ఇలా మనకు పూజ రావడం, మనం సొంతంగా కట్టుకున్న ఇంట్లో ఇలా సొంతంగా పూజ చేసుకోవడం, అన్నీ అమ్మవారి అనుగ్రహమే అనుకున్నాను. సో, ఇలాంటి అనుగ్రహం ఇంకా ఇలాంటి ఆశీర్వాదం ఇంకా చాలా రావాలి దేవుని దగ్గర నుంచి. సో, అమ్మవారి నీడ ఎప్పుడు మనతో ఉండాలి. నాతో పాటు మీ అందరికి గూడా ఉండాలన్నమాట. సో, ఇక్కడ అమ్మవారికైతే నేను కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటాను. సో, బ్యాక్‌గ్రౌండ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ చాలా రేట్ అంటుర్రు. 500, 600 అలా అంటున్నారన్నమాట. సో, అందుకనే నేను తీసుకోలేదు. సో, మనకున్న దాంట్లోనే మనము సింపుల్‌గా, స్వీట్‌గా చేసుకుంటేనే బావుంటది అని నేను మాకున్న తోరణాలు, బంతిపూలు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉండే సింపుల్‌గా ఇలా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవరు యెల్లో కలర్ ఉండే దాంతో ఇలా డెకరేషన్ చేసుకొని మామిడాకులు అయితే ఇలా స్టిక్కర్‌తో అయితే వేసేసుకుంటున్నానండి. సో, మంచిగా కనిపించింది లుక్ అయితే. సో, ఎక్కువ హడావిడి లేకుండా మన బడ్జెట్‌లోనే తక్కువ బడ్జెట్‌లోనే నేనైతే ఇలా పూజ అయితే సింపుల్‌గా చేసుకున్నాను. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇవన్నీ అమ్మవారు కృప వల్లనే జరిగిందని అనుకుంటున్నాను. సో, ఇలా పూజ చేయాలని నేనైతే ఒక 1 వీక్ నుంచే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం, ఇల్లు మొత్తం దులపడం, సో, పూజా సామాగ్రి, పూజ ఏమేమి తీసుకోవాలి, ఎంతమందికి వాయనం ఇవ్వాలి అని మొత్తం అయితే నేను ఒక 1 వీక్ నుంచే ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ 1 వీక్ నుంచే షాపింగు, పూజకు సంబంధించింది సామాన్లు అవన్నీ నేను గురువారం రోజే తీసుకున్నాను మార్కెట్‌కెళ్ళి. ఎంత రష్ అంటే అంత రష్షు. ఈ మామిడాకులు గూడా అమ్ముతున్నారండి. చాలా ఘోరము. సో, ఇవి విలేజ్‌లో అయితే మనకు ఎక్కడైతే అక్కడ దొరుకుతాయి. కానీ ఇలా హైదరాబాద్‌లో ఇవి గూడా మనం తీసుకోవాల్సిందే. సో, ఇలా సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ అయితే చేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీకెలా అనిపించిందో జర కామెంట్ చేసేయండి. అండ్ మన ఈ పూజ వీడియో అయితే చాలా బావుంటది. ఒకసారి వెళ్లి చూడండి. సో, చాలా బాగొచ్చింది. ఇంత బాగొచ్చింది పూజ అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నేనైతే సెకండ్ టైము ఈ పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ టైమ్ చేసుకున్నప్పుడు కొంచెం భయంగానే జస్ట్ పటం పెట్టుకొని అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను. సో, ఈసారి అయితే కొంచెం డెవలప్ అయింది. సో, మంచిగా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి అనుగ్రహంతో. సో, రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అయితే నేను పోపేసుకున్నాను. చింతపండుతో పోపేసుకొని జస్ట్ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా నైవేద్యానికి పెట్టడానికే తక్కువ క్వాంటిటీలోనే అమ్మవారికైతే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే వాయనానికి వచ్చే వాళ్ళకు కొంచెం ప్రసాదంగా ఇవ్వడానికైతే కొంచెం కొంచెమేనే నేను ప్రసాదాలైతే వండుకున్నానండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచి స్థాయిలో ఉంటే, ఇంకా మంచి పేరు ఉంటే, అప్పుడు ఇంకా మంచి గ్రాండ్‌గా అయితే చేసుకుందాము. అమ్మవారి పూజ, అమ్మవారి అనుగ్రహం ఇలానే ఉంటే ఇంకా మంచిగా చేసుకుంటాము అమ్మవారి పూజ. సో, నాకైతే మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ చేసుకున్నా కాబట్టి, లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి మంచిగా మా ఇంట్లో గూడా మంచిగా అమ్మవారి అనుగ్రహం గూడా కలిగిందన్నమాట. సో, అందుకనే ఈసారి గూడా మంచిగానే చేసుకున్నాను పూజ. సో, ఇలా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆ దేవుడినైతే వేడుకుంటున్నాను. నాతో పాటు మీకు గూడా ఉండాలి. సో, మీరు గూడా పూజ చేసుకున్నారా? చేయలేదా? అనేది కామెంట్ అయితే చేసేయండి. సో, నేను ఇలా చేసుకుంటాను. నా సొంతంగా ఎవ్వరు నేర్పియకుండా. సో, అన్నీ ఈ పూజ విధానం ఇవన్నీ నేను యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను. సో, ఇవన్నీ మళ్ళీ యూట్యూబ్‌లోనే పోస్ట్ చేస్తున్నానండి. సో, చాలా హ్యాపీ. ఒక విధంగా చెప్పాలంటే యూట్యూబ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది నాకైతే. సో, చాలా నేను అడాప్ట్ అయిపోయినా యూట్యూబ్‌కి. ఏదైనా నాకు వంట రాకపోయినా, ఏదైనా డౌట్ ఉన్నా ఎవ్వరిని అడగను. సో, డైరెక్ట్ ఎళ్లి యూట్యూబ్‌లోనే సెర్చ్ చేస్తాను. సో, ఎలాంటి రెసిపీ అయినా ఏదైనా కావాలంటే కూడా యూట్యూబ్‌లోనే నేనైతే ఎక్కువగా అమ్మ చేతి వంట ఆమెను చూసినైతే నేర్చుకున్నాను నేను వంటలు చేయడం. ఎలా చేయాలి? ఏంటి? అనేది. సో, కొన్ని కుకింగ్ ఛానెల్ వాళ్ళని చూసి అయితే నేర్చుకున్నాను. సో, ఇప్పుడే కాదు నా పెళ్లయినప్పటి నుంచి పెళ్లి కాకముందు నాకు ఇవన్నీ ఏం రాదండి. పులిహోర చేయడం అవన్నీ నాకు ఏం రావు ఎక్కువగా.
సో, ఒక జొన్న రొట్టె చేయడం మాత్రం పర్ఫెక్ట్‌గా చేశా. అది మాత్రం నాకు మా అమ్మమ్మ నేర్పించింది. సో, అది నాకు చాలా పర్ఫెక్ట్‌గా చేశా కాబట్టి ఈ వంట సెక్షన్ అయితే మొత్తం మా మమ్మీనే చూసుకునేది. మా అమ్మగారే చూసుకునేది. పెళ్ళైన తర్వాతనే కొన్ని డేస్ అయితే మా అత్తగారు కూడా చేశారు. చెప్పలేదు పని. ఆ తర్వాత ఇగ మేము మా ఇంట్లో ఇగ మనమే చేసుకోవాల్సిందే కాబట్టి ఇగ నేనే అన్నీ నేర్చుకుంటున్నాను. ఇగ వాళ్ళొస్తే గూడా వాళ్ళతో గూడా ఒక్క పని కూడా చేయించుకుంటలేను. మొత్తం నేనే చేసేస్తున్నాను. వంటైనా ఏదైనా ఇప్పుడు తక్కువ తక్కువ క్వాంటిటీ నుంచి కొంచెం కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెంచుకుంటూ వంటయితే చేసేస్తున్నాను. సో, ఇలా అయితే నేను సింపుల్‌గా పూజకు సంబంధించిన నైవేద్యాలు ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఫైనల్‌గా నాకు వచ్చిన విధంగా అమ్మవారికైతే 5 రకాల నైవేద్యాన్నయితే నేను సమర్పిస్తున్నానండి. 5 రకాల నైవేద్యాన్ని వండినాను. నాకు వచ్చిన విధంగా నాకు ప్రేమగా అమ్మవారి అనుగ్రహం, ప్రేమతో నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో, ఆల్‌మోస్ట్ పూజకైతే నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ బ్యాక్‌గ్రౌండ్ గూడా కొంచెం కంప్లీట్ అయిపోయింది. అండ్ కొన్ని పూజకు సంబంధించింది దీపాలు అవన్నీ సెట్ జేసుకోవాలి. అండ్ కవసం పెట్టుకుంటాం గాబట్టి, ఆ కవశాన్ని గూడా కొన్ని ప్రిపేర్ జేసుకోవాలి. సో, నేనైతే రెడీ అయిపోయాను. ఇగ రెడీ అవ్వాలి. పూజకు సంబంధించింది మొత్తం సెట్ జేసిన తర్వాత నేను రెడీ అయిపోవాలి. మా వారు, మా చిట్టి తల్లి గూడా ఇంకా లేవలేదు. వాళ్ళు లేస్తేనే ఇగ వాళ్ళు ఫ్రెష్ అప్ అయితేనే ఇగ పూజలో అయితే కూర్చోవాల్సిందే. సో, ఇవన్నీ నేనైతే మార్కెట్‌లో తీసుకున్నాను. చాలా రేట్స్ ఉన్నాయండి. బ్యాక్‌గ్రౌండ్ కోసం బావుంటాయని ఈ 2 అయితే నేను మార్కెట్‌లో తీసుకున్నాను. ఆ రోజు మార్కెట్ చూడాలి ఎంత హడావిడి అంటే అంత హడావిడి ఉండే అన్నమాట. సో, ఇలా నేను 1 వీక్ నుంచే అమ్మవారికి సంబంధించింది మొత్తం ప్లాన్ జేసుకున్నాను. వాయనం ఎంతమందికివ్వాలి ఏంటి అనేది ప్లానింగ్ జేసుకున్నాను. సో, ఇలా హడావిడి లేకుండా సింపుల్‌గా, స్వీట్‌గా అయితే జేసుకున్నాను. ఎలా జేసుకున్నా ఏంటి, ఎంతమంది వచ్చారనేది ఒక వీడియో అయితే పెట్టాను. ఒకసారి వెళ్లి చూడండి. సో, ఇలా కవశానికి సంబంధించింది, దేవునికి సంబంధించింది, పూజకి అవన్నీ నేనైతే బొట్లుతో అలంకరించుకుంటున్నాను. పటాలు అవన్నీ సెట్ జేసుకున్నానండి. సో, ఇవి మొత్తం సెట్ జేసుకుంటే మనకు హడావిడి లేకుండా పూజ అయితే సింపుల్‌గా అయిపోతది. సో, ఆల్రెడీ టైమ్ వచ్చేసి ఇక్కడ 10 అయితుంది. సో, వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయిర్రు, రెడీ అయిపోతుర్రు. నా చిట్టి తల్లి, మా వారు ఇద్దరు రెడీ అవుతున్నారు. సో, నేను కూడా రెడీ అయిపోవాలి. సో, నేను రెడీ అయితేనే కూడా పూజ అయితే స్టార్ట్ అయిపోతది. సో, చాలా బాగా జరిగింది ఈ పూజ. అసలు నాకు మెమరబుల్‌గా ఉంటది. అంత బాగొచ్చింది పూజ. సో, మీరెలా చేసుకున్నారు? సో, ఫైనల్‌గా అయితే నేనైతే మొత్తం సెట్ జేసుకున్నాను. నేనైతే ఇలా చక్కగా రెడీ అయిపోయాను అమ్మవారిలాగా. సో, వీడియో ఎలా అనిపిచ్చింది? ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మన ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.